నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సర్వజ్ఞగా, సర్వజ్ఞానమయిగా, సర్వాభీష్టప్రదగా అలరారుతున్న జగన్మాత మహిమలు అనంతం, అపారం. దశావతారాలలో సంపూర్ణ రూపమైన రాజరాజేశ్వరిగా, వాంఛితార్థాల్ని నెరవేర్చే వాసవి కన్యకా పరమేశ్వరిగా జగదంబ తన అవతార విశేషాల్ని ప్రకటించింది. ఆ తల్లి ఆ రెండు రూపాలలో దర్శనమిచ్చే దివ్యక్షేత్రం వరంగల్. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో వరంగల్లో వెలసిన రాజరాజేశ్వరీదేవి, శ్రీ కన్యకా పరమేశ్వరీదేవి ఆలయాల విశేషాల్ని వీక్షిద్దాం. తెలంగాణ ప్రాంతంలో ప్రముఖ నగరంగా భాసిల్లుతున్న వరంగల్ ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా విలసిల్లుతోంది. ముఖ్యంగా కాకతీయుల కాలం నుండి ఓరుగల్లుగా పిలువబడుతున్న ఈ నగరం శక్తి ఆరాధనకు సుప్రసిద్ధం. ఆ పరంపర నేటికీ కొనసాగుతోంది. ఆ నేపథ్యంలోని ఆలయమే శ్రీ రాజరాజేశ్వరీదేవి సన్నిధానం. వరంగల్ నగర నడిబొడ్డున ఉన్న శ్రీ గణేశ సుబ్రహ్మణ్య సహిత రాజరాజేశ్వరీదేవి ఆలయం భక్తుల పాలిటి ఆధ్యాత్మిక దివ్యధామంగా అలరారుతోంది. శ్రీ వజ్రాదుల లలితాబాయి గారు అలాగే భక్త మండలి సహాయ సహకారాలతో జూన్ 6వ తేదీ 1972 సంవత్సరంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. జైపూర్ నుంచి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, సుబ్రహ్మణ్య స్వామి, గణపతి విగ్రహాలను తయారు చేయించి 9 జిల్లాల్లో ఉన్న 9 మంది వేద పండితుల చేత విగ్రహ ప్రతిష్ఠ కావించారు. ఆదిశంకరులు శ్రీ రాజరాజేశ్వరీ దేవిని సౌందర్య లహరిగా సంభావించారు. ఆయన ఊహలకు తగ్గట్టుగా రాజరాజేశ్వరీ దేవి విగ్రహం జీవకళతో సౌందర్య శోభితంగా అలరారుతుంది. చూసిన కొద్దీ చూడాలనిపించే ఈ విగ్రహ రూప లావణ్యాలు వర్ణనాతీతం. లలితా సహస్రనామాల్లో జగన్మాతను శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి అంటూ మనం ఘనంగా స్తుతిస్తాం. జగన్మాత ఎన్ని అవతారాలు దాల్చినా ముందుగా మనకు శ్రీమాతగా అంటే అమ్మగారిని దర్శనమిస్తుంది. అలాంటి అమ్మ గర్భాలయంలో అత్యంత సౌందర్య రాశిగా శోభస్కరంగా గోచరిస్తుంది. పాలరాతిపై మల్చిన అమ్మవారి మూర్తి కమనీయంగా, రమణీయంగా, అనంత తేజోమయంగా ఆకర్షింపచేస్తుంది. చతుర్భుజి అయిన అమ్మవారు సకలాభరణ సౌందర్య శోభితంగా మురిపిస్తుంది. ముక్కుకు ముక్కెర, ముక్కు పుడక, గళసీమలు సువర్ణ రత్న ఖచ్చిత ఆభరణాలు, పుష్పమాలలు, నడుముకు వడ్డాణంతో ఆసన స్థితిలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది.
గర్భాలయంలో అమ్మవారి దర్శనంతో పాటు సకలాభీష్టప్రద సిద్ధి వినాయక స్వామి, కుమారస్వామి వార్ల దర్శన భాగ్యం కూడా కలుగుతుంది. సకల చరాచర సృష్టిలో ప్రాణకోటి అంతటిలో మాతృరూపంగా, శక్తి రూపంగా, శాంతి రూపంగా శ్రీ రాజరాజేశ్వరీదేవి కొలువై ఉంది. పురప్రముఖులు భక్తుల అభీష్టం మేరకు తమ తమ కుటుంబాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరియాలనే ఉద్దేశంతో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. వరంగల్ రాజరాజేశ్వరీదేవి ఆలయం ప్రతి నిత్యం భక్తజన సందోహంతో కళకళ్లాడుతుంది. వివిధ సేవలు, పూజాది అభిషేకాలతో ఆధ్యాత్మిక కోలాహలంగా ఈ ఆలయం విలసిల్లుతోంది. వరంగల్ రాజరాజేశ్వరీదేవి ఆలయం ప్రతినిత్యం భక్తులతో పోటెత్తుతుంది. కుంకుమ పూజలు, లలితా సహస్రనామ పారాయణాలతో ఈ ధామం ఎంతో సందడిగా ఉంటుంది. ఆలయ ముఖమంటపంలో మహిళా భక్తులు ప్రతి శుక్రవారం సామూహిక లలితా సహస్రనామ పారాయణాన్ని చేస్తారు. ఇతర పర్వదినాల్లో పుష్పాభిషేకాన్ని నిర్వహించడం ఇక్కడి సంప్రదాయం. ఈ సందర్భంలో అమ్మవారు పుష్పరాశిగా మరింత సౌందర్యాత్మకంగా భక్తులకు దర్శనమిస్తుంది. శ్రీ గౌరీదేవి ఆదిశక్తి ఆలింతవమ్మ, దేవదేవి శ్రీ గౌరీదేవి ఆదిశక్తి ఆలింతవమ్మ, త్రిభువన జనని దుర్గా భవాని మాతంగ కన్యా మనసాత్మరామి, త్రిభువన జనని దుర్గా భవాని. ఈ ఆలయంలో ఆషాఢ మాసంలో ప్రత్యేక ఉత్సవాల్ని నిర్వహిస్తారు. తెలంగాణ ప్రాంతంలో ఆషాఢ మాసంలో ఆదిశక్తి అయిన జగన్మాత రూపాల్ని ప్రత్యేకంగా ఆరాధించడం సంప్రదాయం. ఈ క్షేత్రంలో భక్తులకు విరివిగా అంతఃసర్పణ చేయడం ఓ ప్రత్యేకత. ఓం సర్వాణి ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం, ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణి వందనం, ఓం సర్వాణి ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం, ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణి వందనం, పావని జీవతరణి ఆప సంతాపహరణి, నీ కృపా చైత్ర సుధని మా పైన వర్షించని, శాంభవి లోక జనని త్రిభువనానందకారిణి, చింతరప్పంత కనని చిరశాంతి విలసిల్లని, శ్రీ చక్రాన అమ్మవై ఉన్న ఆది నారాయణి, నీ వాత్సల్యమాస్వాదించని మనసుని. ఓం సర్వాణి ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం, ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణి వందనం. సజ్జన రంజని దుర్జన భంజని ధర్మ శిరోమణి హైమవతి, సత్య సుభాషిణి నిత్య సువాసిని సరసిజ హాసిని శంభు సతీ, విశ్వ వినోదిని భక్త ప్రమోదిని భాగ్య ప్రదాయిని శాంతిమతి, ఆత్మ విలాసిని
రాజరాజేశ్వరీదేవి ఆలయానికి చేరువలో ఉన్న మరో కోవెల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయం. భక్తుల పాలిట కల్పవల్లిగా, ఆశ్రిత వరదాయినిగా పూజలందుకుంటున్న ఆ తల్లి అత్యంత సొబగుతో కాంతివంతంగా కనువిందు చేస్తుంది. గర్భాలయంలో అమ్మవారి విగ్రహం పూర్తిగా రజత కవచంతో కప్పబడి ఉంటుంది. పసుపు పూసిన ముఖార విందంతో, నుదుట కుంకుమ ధారణతో వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జగత్ కల్పవల్లిగా గోచరిస్తుంది. వాసవి కన్యకా పరమేశ్వరి జ్యేష్ఠ శైలాపుర స్థిరవాసిని మేలుకోవమ్మ శ్రీవాసవి. జ్యేష్ఠ శైలాపుర స్థిరవాసిని మేలుకోవమ్మ. ఈ ఆలయానికి సంబంధించిన విశేషం ఏమంటే, స్త్రీలు గర్భాలయంలోకి ప్రవేశించి స్వయంగా పూజాధికాల్ని నిర్వహించుకుంటారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే శివాలయం ఉంది. పరమేశ్వరి ఎక్కడుంటే పరమేశ్వరుడు అక్కడే కొలువై ఉంటాడు. అందుకు నిదర్శనంగా ఈశ్వరుడు లింగాకృతిలో ఇక్కడి భక్తులకు సకలానుగ్రహ కారకుడిగా కొలువుతీరి ఉన్నాడు. విరజాజులన్నీ వికసించెనమ్మా, ఉదయ కాంతితో నీరు వజ్ర తేజము దాల్చె. నీ నామ స్మరణ వినలేద తల్లి. వాసవి కన్యకా పరమేశ్వరి, వాసవి కన్యకా పరమేశ్వరి, వాసవి కన్యకా పరమేశ్వరి. నీ నామ స్మరణ వినలేద తల్లి. మేలుకోవమ్మ శ్రీవాసవాంబ, మేలుకోవమ్మ శ్రీవాసవాంబ. మేలుకోవమ్మా మమ్మేలవమ్మా. వాంఛితార్థాల్ని, అభీష్టాల్ని నెరవేర్చే అమృతమూర్తులుగా రాజరాజేశ్వరీదేవి, కన్యకా పరమేశ్వరీదేవి భక్తుల నీరాజనాల్ని అందుకుంటున్నారు. అంబాశాంభవి చంద్రమౌళి రమణ పర్ణా ఉమా పార్వతీ, కాళీ హైమవతి శివా త్రినయని కాత్యాయని భైరవి, సావిత్రి నవయౌవనా శుభకరి సామ్రాజ్య లక్ష్మీ ప్రదా, చిద్రూపీ పరదేవత భగవతి శ్రీ రాజరాజేశ్వరి. అంబా మోహిని దేవతా త్రిభువని ఆనంద సంధాయిని, వాణి పల్లవ పాణి వేణు మురళి గాన ప్రియాలోలిని, కళ్యాణి ఉడు రాజబింబవదన ధూమ్రాక్ష సంహారిణి, చిద్రూపీ పరదేవత భగవతి శ్రీ రాజరాజేశ్వరి.
పంకజ వైజయంతి లహరి త్రైవేయ వైరాజితా వీణాగాన వినోద మండితకర వీరాసనే సంస్థితా చిద్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరీ సురనుత దేదీప్యమానోజ్వలా చాముండా శ్రితరక్ష పోష జనని దాక్షాయణీ పల్లవీ చిద్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరీ ప్రహరిణి వాణీ రమా సేవితా మల్లాద్యాసురమూక దైత్యదమని మాహేశ్వరీ అంబికా చిద్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరీ ప్రణవాక్షరామృతరస పూర్ణానుసంధీకృతా ఓంకారీ వినుతా సురార్చిత. అంతులేని ఈ సృష్టికి ఆద్యశక్తి, విశ్వలీలా ఖేళనం వెనుక నేపథ్యం, సకల చరాచర సృష్టి మనుగడకు కారణం అన్నీ అమ్మే. ఆ అమ్మ అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల వల్లే సకల జగత్తు ముందుకు సాగుతుందని భక్తుల విశ్వాసం. ఆ శ్రీమాత అనుగ్రహం మనందరిపైన కురవాలని, రాజరాజేశ్వరి కన్యకా పరమేశ్వరి శుభాశీస్సులు మనందరిపైన వర్షించాలని సభక్తికంగా వేడుకుందాం. ఓం శ్రీమాత్రే నమః అంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.